9వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. దేవతలను ఆరాధించువారు దేవతలనే పొందుదురు, అనగా వారి స్థితిని పొందుదురు. పితృదేవతలను ఉపాసించువారు పితరులను చేరుదురు. భూత ప్రేతాదులను ఆశ్రయించువారు వాటినే పొందుదురు. నన్ను భజించువారు నన్నే పొందుదురు, అనగా పునరావృత్తి రహితమగు కైవల్యమును చూరగొందురు. భక్తులు వారి ఉపాస్య లక్ష్యములనే పొందగలుగుదురు. చిన్న దేవతలను ఆశ్రయించువారు అల్ప ఫలములనే పొందుదురు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుప్రహృతం అస్నామి ప్రయతాత్మనః. పరిశుద్ధాంతకరుడును భక్తుడు ప్రీతిపూర్వకంగా ఆకును గాని పువ్వును గాని పండును గాని తుదకు కొంచెము జలమును గాని ఇచ్చినచో దానిని నేను పరమానందముతో ఆరగింతును. కొండంత దేవునకు కొండంత పత్రి అక్కరలేదనియు, దేవునకు భావభక్తి తక్క ఇతరములతో పని లేదనియు, భక్తితో ఎట్టి అల్ప వస్తువును ప్రేమ సూచకముగా ఇచ్చినను గ్రహింతుననియు భగవానుడు నొక్కి వక్కానించుచున్నాడు. ద్రౌపది అక్షయపాత్రయందలి శాకలేశమును గ్రహించి 10,000 అన్న శిష్యులతో అన్నార్థి అయి వచ్చిన దూర్వాసునకు కృష్ణుడు తృప్తి కలిగించెను. గజేంద్రుడు పుష్పమొకదానిని అర్పించగా సంతోషించి అతనిని రక్షించెను. శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను భుజించి ఆమెను సద్గతి నిచ్చెను. రంతిదేవుని ఉదకదాహమునకు సంప్రీతుడై అక్షయ పుణ్యం లోకములను ఒసంగెను. కావున భగవంతుడు అల్ప సంతోషి. పవిత్ర ప్రేమను మెచ్చునే గాని లౌకిక ద్రవ్యమూలయం ఆయనకు ఆపేక్ష లేదు. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దతాసి యత్తమపవ్యస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం. కౌంతేయ, నీవు ప్రత్యేకముగా నాకేమియూ అర్పించ పని లేదు. నీ కొరకు నీకేమియూ చేసుకొనెనను, ఏమి తినినను, ఎట్టి హోమమునర్చినను, ఏది దానము చేసినను, ఎట్టి తపమునర్చినను అంతయు నాకు అర్పింపుము. భగవానుడు మరొక మెట్టు దిగి భక్తులను సమీపించుచున్నాడు. ప్రత్యేకంగా ఆయన కొరకే ఆరాధనలు అర్పణలు అక్కరలేదు. భక్తుడు తన దైనందిన జీవితంలో ఏ వ్యాపారములో నర్చినను అవన్నీయు పరమేశ్వరుని కర్పించి తానట్టి ఫలితమును వాటి నుండి ఆపేక్ష కుండినచో చాలును. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. అట్లనొచ్చుట వలన నీ వ్యాపారములకు పుణ్యపాప ఫలితములు లేక కర్మబంధము నుండి విముక్తుడవుతవు. ఇట్టి ఫలసన్యాస రూపమునకు యోగమును సదా అనుష్ఠించుటచే నన్నే పొందుదువు. పుణ్యపాపములు రెండును బంధహేతువులే. రెండును సున్నా అయినా గాని మోక్షము లేదు. కనుకనే భగవంతుడు శుభాశుభ కర్మ ఫలితములన్నింటినీ తనకర్పించుచున్నాడు. ఏది మిగిలినను ప్రమాదమే. కావున సంకోచము వదిలి సర్వకర్మ ఫలములను ఈశ్వరార్పణమనర్చినచో ఆయన సమర్థుడుగాన పుణ్యపాపములన్నింటినీ హరించి భక్తులకు మోక్షముసంగును. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్ష్య మయి తేషు చాప్యహం. నేను సర్వభూతములందును సమదృష్టి కలిగి ఉందును. నా కొరకు ఇష్టుడు గాని ఒక అష్టుడు గాని లేడు. కానీ ఎవరు భక్తితో ఆరాధింతురో వారి యందు నేనును నా యందు వారును ఉందురు. ఈశ్వరుడు అందరి యందును సముడే అయినచో భక్తి యొక్క ఆవశ్యకత ఏమి అని సందేహము కలుగవచ్చును. ఇట్టి శంకను నివారించుటకై భగవానుడు అందరి యందును సమదృష్టి కలిగియున్నను భక్తుల యందు విశేష దృష్టి కలిగియుందునని నడుపుచున్నాడు. భక్తులకును తనకును అభేదము సూచించుచున్నాడు.
గాలి, వెలుగు, వాన మొదలగు ప్రాణాధార వస్తువులనిచ్చుటలో భక్త వివక్షత లేదు. కానీ శాంతి, ఆనందము, సహనశక్తి మొదలగు ప్రత్యేక సుగుణ సంపదయందు భక్తులు విశిష్టులుగానుందురు. अपि चेत्युदुराचारः भजते मामन्यभाक्यु साधुरेपसम्मन्तव्यः सम्यग्व्यवसितो हि सः क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेया प्रजानिनीहि न मे भक्तः ప్రణశ్యతి. పరమ దుర్మార్గుడైనను అనన్య మనస్కుడైన నన్ను ఆరాధించనేమి, వానిని సాధువుగతినే పరిగణించవలను. ఏలనయ, వాడు మంచి నిశ్చయమునకు వచ్చినవాడు. అతడ చిరకాలములోనే ధర్మాత్ముడై పరమశాంతిని పొందురు. అర్జున, నా భక్తుడెన్నటికీ చెడిపోవడని ఘంటాపదంగా శబ్దము పలికి ఘోషింపుమా. ఎంతటి పాపి అయినను భగవత్శక్తి వలన భగవద్భక్తి వలన పునీతుడై తరించును. ఇందుకు వాల్మీకి చరిత్ర దృష్టాంతము. జ్ఞానము వలనే భక్తి కూడా పాపములను నొనర్చును. తన భక్తులకెన్నడును నాశములేదగదని భగవంతుడు మరి ఒక హెచ్చరిక ఇచ్చుచున్నాడు. ఈ శ్లోకమును పాపాచరణకు ఒక పట్టాగా గ్రహింపరాదు. పూర్వపాప జీవితము సమాప్తి చేసి పశ్చాత్తాపుడైన భగవత్శక్తి కూడా నొనరింపలేదు. వాల్మీకి చరిత్ర ఇందుకు నిదర్శనము. అతడు భార్యాపుత్రులు తన పాపమందు పాల్గొన్నారన్న విషయము తెలియగానే ఇక ముందు పాపము చేయకూడదని నిశ్చయమనర్చుకును. పూర్వపాపములను కడిగి కొనుటకు రామనామ మూతగా కొని పరమ పవిత్రుడైన బ్రహ్మర్షిగా ఆయను. యేసుక్రీస్తు కూడా పాపములను క్షమించునట. నీ భక్తి విశ్వాసముల వలనను పశ్చాత్తాపం వలనను నీ పాపము క్షమించబడినది. ఇక ముందెన్నటికీ పాపం ఆచరించకుము అని ప్రబోధించుచున్నాడు. పశ్చాత్తాపం వలన చిత్తశుద్ధి కలిగి పాప సంస్కారములు మాసిపోవును. ఈ రహస్యమును గ్రహింపనేరక పెక్కొండ్రు క్రైస్తవులు వారి మతాచార్యులను యేసు మనకై శిలువపై మరణించినాడు, అతడు తన రక్తముతో మన పాపములను కడిగివేయచ్చు అని ప్రచారం చేయుచు ఎవరెట్టి పాపము చేసినను భయము లేదని బోధింతురు. ఇవన్నీ బుద్ధిచాట్యము వలన కలిగిన విపరీత భావనలు. పాపమాచరింపకూడదు అను మనోనిశ్చయమున వలననే భక్తుడు శీఘ్రముగా ధర్మాత్ముడై మనశ్శాంతిని పొందునని భగవంతుడు నొక్కి వక్కాణించుచున్నాడు. మాం హి పార్థావ్యపాత్రిత్య యోపి స్యుః పాపయోనయః శ్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. పార్థ, నన్నాశ్రయించిన భక్తులు పాపజన్మగులను నిషాద చండాదులైనను అజ్ఞానులను శ్రీ శూద్ర వైశ్యాదులైనను వారెట్టి భేదము లేక పరమపదమును పొందుదురు. అట్టి ఎడ జన్మతః పవిత్రులై తపోనిష్ఠులను భక్తులను అగు రాజర్షులను బ్రాహ్మణులను గూర్చి వేరుగా చెప్పవలన. కావున అశాశ్వత మగు దుఃఖములను అగు ఈ లోకమున జన్మించిన నీవు నన్ను భజింపుము. భక్తులయందు జాతి, వయో, లింగభేదములు లేవనియు అందురు. పరమేశ్వర ప్రాప్తికి సమానాధికారులేయు నుడివి నరజన్మమెత్తినందుకు జన్మ సాఫల్యమునర్చుకొన భగవతారాధన ఆవశ్యకమని భగవానుడు బోధించుచున్నాడు. ఈ లోకము అనిత్యము, దుఃఖమయము కావున మనకు శాశ్వత నివాస స్థానము కాజాలదు. అట్టి స్థానము లభించుటకై ఈశ్వరారాధనయే ముఖ్య సాధనము.